వెల్కమ్ టు యమ్మీ మమ్మీ టీవీ. ఈరోజు మీరు చూడబోతున్న వంటకం పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ చాలా ఇష్టపడే ఆనియన్ ఆమ్లెట్. దీనికి కావాల్సిన పదార్థాలు 3 పచ్చిమిరపకాయలు, 1 ఆనియన్, 3 గుడ్లు. గుడ్ల సంఖ్య పెంచుకునే పని అయితే 1 ఆనియన్ ఎక్కువ వేసుకోండి. ఉల్లిపాయలు బాగా సన్నగా తరిగి, పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఉల్లిపాయలను ఒక బౌల్లోకి తీసుకొని కొద్దిగా ఉప్పు వేసి బాగా మిక్స్ చేయండి. ఉల్లిపాయలు గడ్డలుగా ఉండకుండా అన్నీ విడిపోయేలాగా మిక్స్ చేయాలి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత అందులో కొద్దిగా పసుపు వేసుకొని గుంతగంటి తీసుకోండి. ఎందుకంటే ఆమ్లెట్లు వేయడానికి అదైతే కంఫర్టబుల్గా ఉంటుంది. ఈ ఆనియన్ మిక్చర్లో కావాల్సినన్ని గుడ్డు కొట్టి వేసుకోండి. వాటిని కూడా బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన పదార్థాన్ని పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసి గంటతో మీకు కావాల్సిన విధంగా ఆమ్లెట్ వేసుకోండి. ఇందులో ఆనియన్స్ వేసాను కాబట్టి కొద్దిగా ఎక్కువసేపు ఉడుకుతుంది. సిమ్లో పెట్టి బాగా ఉడకనివ్వండి. బాగా ఉడికిన తర్వాత ఆమ్లెట్ తిరగ వేసుకుంటే 2 సైడ్లో ఆనియన్స్ బాగా ఉడుకుతాయి. గుడ్డు ఉడకడానికి ఎక్కువ టైం పట్టకపోయినా లోపల ఉన్న ఆనియన్స్ ఉడకడానికి కొద్దిగా టైం పడుతుంది. కాబట్టి కాస్త నిదానంగా ఉడకనివ్వాలి. రెండు వైపులు బాగా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఉడకనిస్తే మొత్తం గుడ్డు బాగా ఉడికినట్టు. ఇలా ఉడికిన ఆమ్లెట్ని సర్వ్ చేసుకోండి. వీటిని చపాతీతో కానీ జొన్న రొట్టెలతో కానీ తినొచ్చు. పిల్లలు ఎంతో ఇష్టంగా ఈ ఆమ్లెట్ని తింటారు. పిల్లలు ఈ ఆమ్లెట్ని ఎంతో ఇష్టపడతారు. మీరు కూడా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది. మరో వంటతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.